నమస్తే K24 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. రైతు వేదికలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్డీఓ జి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికను వెల్లడించగా సర్పంచులు ప్రభుత్వ పథకాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్న ఈ సమావేశం ప్రజాపాలనకు వేదికగా నిలిచింది. నిరంతరం చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ మేము కూడా ఏదైతే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకే మన గౌరవ శాసనసభ్యులు అప్రూవల్ ఇవ్వడము, మేము పంపిన గంటలోన్నర అప్రూవల్ రావడం, మేము ఆర్డీఓ గారికి పంపించడం, అక్కడ నుంచి ఇమీడియట్గా శాంక్షన్ రావడం జరుగుతుంది. అలా ఈ విధంగా ఇప్పటివరకు 392 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మనం మహిళలకు ఎవరైతే పెళ్లి చేసి ఉన్న తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు అనేది కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇందాక చెప్పినట్టు కుటుంబంలో నుంచి వేరుపడ్డ కొడుకులు కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీర్చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ తరఫున కొత్త కార్డులు వేయించుకోవడం, ఆ కుటుంబ సభ్యుల్లో మిగతా ఎవరైనా ఒకరిద్దరు పెళ్ళైన అమ్మాయిలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళ స్థానంలో వచ్చిన కోడలు నమోదు చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ ఇప్పటివరకు నూతన కార్డులు మనం 1632 కార్డులు నిన్న 15 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో వాటిని ఖచ్చితంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక గమనికప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని కార్డ్స్ మనకి 360 డిగ్రీ కోణంలో అక్కడ వెరిఫికేషన్ చేసి కమిషనర్ ఆఫీస్లోనే తొలగించడం జరుగుతుంది. ఆ రకంగా మాకు ఒక 182 కార్డ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్యాన్ కార్డులో కానీ సింగరేణి ఎంప్లాయీస్ అయ్యింది కానీ పేరు మీద ట్రాక్టర్లు, బస్సులు అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ఐటీ కడుతుంటే కూడా వాళ్ళంతా కూడా అక్కడ క్రాస్ వెరిఫై చేసుకొని మళ్ళీ మమ్మల్ని అడుగుతూ వాటి వరకు తొలగించడం జరుగుతుంది. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, అర్హులైనటువంటి ఏ వ్యక్తి కూడా సంక్షేమ పథకాన్ని మిస్ అవ్వడానికి లేదు. అదేవిధంగా అనర్హులైనటువంటి వాళ్ళు అందులో లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. అనర్హులు ఒకరు పొంది అర్హులైనటువంటి ఒక్క వ్యక్తి మిస్ అయినా మీకు చెప్పాను. ఇప్పటివరకు 10 మందికి వచ్చి ఒకరికి రాకపోయినా మనకు అదే ఒక ఇష్యూ అవుతుంది. కనుక 9 మందికి వచ్చి 10వ వ్యక్తికి కూడా వచ్చి అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక దయచేసి పారదర్శకమైన లబ్ధిదారులను ఎంచుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంగా మీ అందరి సహకారం కూడా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.